ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టాపిక్లోకి వస్తే చాలా మంది వెహికల్స్ దోలేటోళ్ళు, అది 2 వీలర్ అయినా కానీ 3 వీలర్ అయినా కానీ అలాగే 4 వీలర్ అయినా కానీ వీళ్ళు మెయిన్ చేసే మిస్టేక్ ఏంటంటే, మనం మామూలుగా ఎటైనా కానీ పోయేటప్పుడు ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు 2 వీలర్ విషయానికి వస్తే ఇలాగే రోడ్డుపై పోయేటప్పుడు ఏమైనా చిన్న బండ దొక్కినా కానీ అమ్మటే పడతాయి అనమాట. అలా పడినా కానీ ఏంటంటే పడినప్పుడు ఏంటంటే చాట్ని వచ్చేసిందంటే వాళ్ళు బండి మనం తోలేటప్పుడు ఎలా ఉంటుంది, రేసింగ్లో ఉంటుంది. 20 స్పీడ్ అయినా కానీ అలాగే 30 స్పీడ్ అయినా కానీ 40 స్పీడ్ అయినా కానీ స్పీడ్లో ఉంటుంది. అది స్కిడ్ అయ్యి కింద పడినప్పుడు టైర్స్ వచ్చేసి ఇంజన్ రన్నింగ్లో ఉంటుంది కదా, టైర్లు వచ్చేసి రన్నింగ్ అయితే ఉంటుంది కాబట్టి గేర్లో ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంజన్ అనేది స్లిప్ ఆపకుండా చాటును లేపుతున్నారు. అలా లేపడం వల్ల బండి వచ్చేసి మళ్ళీ అది ఏదైతే వేగంలో ఉంటుంది అనేది బండి ఎక్స్ట్రా రీపోయినా కానీ కొద్దిగా రేసింగ్లో ఇంజన్ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి టైర్ అనేది తిరుగుతుంది కాబట్టి అది మళ్ళీ రౌండ్ తిరిగి ఇంకా బండి లాంగ్ పోవడం అనేది జరుగుతుంది. అప్పుడు దెబ్బలు అనేది జరుగుతున్నాయి. ఎందుకంటే మనం వెహికల్ వచ్చేసి ఇక్కడ పడినప్పుడు మన కానీ ఒక వెహికల్ ఎలా లేపుతాం, మనం ఇలా హ్యాండిల్ పట్టుకొని ఇలా లేపినప్పుడు ఏంటంటే అది రేసింగ్లో మనం పట్టుకున్నప్పుడు మరి కొద్దిగా రేసింగ్ అనేది ఈ వెహికల్ వేయడం అనేది అసంట పోతుంది. అలా జరగడం అనేది ఈ మధ్య నేను ఒక 2-3 చూశాను. అలాగే 3 వీలర్ విషయానికి వస్తే మన ఈ మధ్య కూడా రీసెంట్గా మన కస్టమర్ ఒకళ్ళు ఇలా తలాల సైడ్ పోతున్నంట. ఎట్లా పక్కన ఎవరు ఉంటే వాళ్ళు ఈ మనోడు స్పీడ్లో ఉంటే ఎవరో కేకేసారంట. ఒక్కసారి ఎలా తిరిగి చూడడం ఏమైందంటే హ్యాండిల్ కూడా ఆటోమేటిక్గా జరిగిందంట. మరి ఎలా మనోడు ఒకసారి ఎలా తిప్పినా ఏమో మొత్తానికి అయితే బండి టర్న్ తీసుకుందంట. బండి డొల్లి 2 పల్టీలు కొడితే ఏమైందంటే ఇంజన్ మనోడు పోయే స్పీడ్ అనేది మినిమం నా తీసిన మటుకు 40-50 స్పీడ్లో ఉండొచ్చు. అదే స్పీడ్లో ఏంటంటే ఇలా డొల్లింది. మనోడు కూడా అందులోనే ఉండవు. పక్కన ఉన్నవారు ఏం చేశారంటే ఏమంటే ఇంజన్ అనేది ఆపకుండా డైరెక్ట్గా బండిని ఇక చాట్ని లేపారు. అది లేపంలో ఏమైందంటే ఫస్ట్ పడ్డప్పుడు మామూలుగా ఏం కాదు, ఒత్తగా ఇలా పండి అలా ఇంజన్ రన్నింగ్లో ఉంది. ఎమ్మటే వీళ్ళు ఏం చేసి ఇలా లేపంలో ఏమైందంటే ఆ బండి ఉన్నది కాస్త ఇంజన్ రన్నింగ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు 2 వీలర్ విషయానికి వస్తే మామూలుగా కొన్ని ఏంటంటే చాట్ నాగుతాయి, అది వేరు. ఎందుకంటే దాని సీసీ అనేది చిన్నది కాబట్టి అది 100 సీసీ అయినా కానీ అలాగే 150 సీసీ అయినా కానీ అలా ఉంటుంది అనమాట. సీసీ వెహికల్ పెట్టుంటాయి. ఈ 3 వీలర్ వెహికల్ వచ్చేసి అలా కాదు, 435 సీసీ అలా ఉంటాయి ఇంజిన్లో 3 వీలర్ వెహికల్ అనేవి. అది వీళ్ళు ఏం చేశారంటే ఆ ఇంజిన్ అనేది ఆపకుండా అర్రే పడది బండి అని చెప్పేసి ఏం చేశారు, ఇలా లేపి చాట్న వదిలిపెట్టారు. అది లేచింది పడదని ఇలా లేపి ఇలా చాట్ని వదిలిపెట్టేసరికి అది ఆటోమేటిక్గా గేలో ఉంది కదా, ఆటోమేటిక్గా అది ఏమైందంటే లేపంలోనే అందులో ఉన్న మనిషి బయటకు వచ్చేసిండు. మళ్ళీ ఇలా ముందుకు పోయి అది పెద్ద స్తంభాన్ని గుద్దుకొని మొత్తం కూడా బాడీ మొత్తం బెండ్ అయిపోయి అద్దం కింద మొత్తం మిగిలిపోయింది అనమాట. అదేంటంటే వాళ్ళ లక్ ఏంటంటే పక్కన ఎవరు కూడా లేరు, సింపుల్గా ఓన్లీ ఇలా లేపారు. వచ్చిన వాళ్ళు నలుగురు ఇలా లేపారు, ఆటో పోయింది ఇలా తగిలింది అంతే. ఎదర మాత్రం ఎవరు లేరు. ఎందుకంటే అది మెయిన్ రోడ్ మీద నుండి సైడ్ తిప్పినప్పుడు అలా పడ్డది కాబట్టి బండి ఏం కాలేదు. ఎందుకంటే రైట్ సైడ్ తిప్పిండు అనమాట. మనోడు మామూలుగా రోడ్డు మీద దింపుదామని చెప్పేసి తిప్పిండు. అదే రోడ్డు మీద ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి తగిలేదే. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ 2 వీలర్ వెహికల్ అయినా కానీ 3 వీలర్ వెహికల్ అయినా కానీ అలాగే 4 వీలర్ వెహికల్ అయినా కానీ మెయిన్ పడ్డప్పుడు రోడ్డు మీద ఎప్పుడైనా కానీ పడ్డప్పుడు అది స్కిడ్ అయినా కానీ ఎలాగైనా కానీ వాళ్ళు డ్రైవింగ్ తాగి తోలినా కానీ ఎలా కింద పడ్డప్పుడు మాత్రం ఏం చేస్తారంటే మెయిన్ మీరు టెన్షన్ పడకుండా చేయాల్సిన పని ఏంటంటే ఇంజన్ అనేది కీ అనేది ఎక్కడుందో చూసుకొని దాని ఇంజన్ అనేది ఆపే ప్రయత్నం చేయండి. అప్పుడు మరోసారి డబుల్ పని అనేది కాకుండా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క వీడియో అనేది ఎంతమంది చూస్తున్నారో మీరు కూడా ఏంటంటే ఈ యొక్క వీడియోని చూసి లైక్ వేసి అలాగే మీ తోటి ఆటో కస్టమర్లకైనా కానీ 2 వీలర్ కస్టమర్లకైనా కానీ ఎవరికైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఒక ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియపరిచినట్టు అయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.